శ్రీ కాచాయిని దేవి అలంకృత అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్న భక్తజనం. విజయవాడ నివాస్ న్యూస్. దేవి మహత్యంలో దుర్గామాత 9 రూపాల్లో 6వది కాచాయిని దేవి. పురాణాల ప్రకారం ఈ అవతారం మహర్షి కాచాయనుడు చేసిన దీర్ఘ తపస్సు ఫలితంగా ప్రత్యక్షమైంది. అశుభ శక్తుల వినాశనం, సత్యధర్మాల స్థాపన కోసం శక్తి స్వరూపిణి కాచాయిని అవతరించింది. కాచాయిని అవతారం పురాణ విశేషాలు. మహిషాసురుడు అనే రాక్షసుడు లోకాలను జయించి దేవతలను తరిమికొట్టాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అతని మీద యుద్ధం చేయలేకపోయారు. అప్పుడు వారి శక్తులన్నిటినీ సమన్వయించి కాంతి రూపిణిగా కాచాయనిని సృష్టించారు. మహర్షి కాచాయని ఆశ్రమంలోనే ఆమె అవతరించిందని చెప్పబడుతుంది. అందువల్ల ఈ అవతారం కాచాయని అనే పేరుతో ప్రఖ్యాతి పొందింది. ఆరాధనలో విశిష్టత. శారదా నవరాత్రుల్లో 6వ రోజున కాచాయని అమ్మవారిని పూజించడం ముఖ్యంగా సూచించబడింది. పురాణ వచనాల ప్రకారం ఆమెను ఆరాధించేవారు అడ్డంకులు తొలగింపును, వివాహ యోగ ప్రాప్తిని, శారీరక మానసిక ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మిక శక్తిని పెంపొందుతారని నమ్మకం. ప్రత్యేకించి వివాహయోగం ఆలస్యమవుతున్న యువతులు కాచాయిని వ్రతాన్ని ఆచరిస్తే త్వరితగతిన శుభముహూర్తమున లభిస్తుందని స్కాంద పురాణం, మార్కండేయ పురాణం గాథలు సూచిస్తున్నాయి. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో ప్రతి సంవత్సరం నవరాత్రుల 4వ రోజు కాచాయిని అలంకారం ఘనంగా జరుగుతుంది. తెల్లని పట్టు వస్త్రాలలో సింహవాహనంపై దివ్య రూపంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. దేవాలయ పరిసరాలు జై కాచాయిని మాత నినాదాలతో మారుమ్రోగుతాయి. పండితుల అభిప్రాయం ప్రకారం కాచాయిని దేవి శక్తి అవతారం మాత్రమే కాదు, స్త్రీ శౌర్యానికి ప్రతీక. భక్తిలో అచంచల విశ్వాసం ఉంచిన వారికి ఆమె సర్వరక్షణ ప్రసాదిస్తుంది అని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఇక నేటి సమాజంలో స్త్రీశక్తి ప్రాముఖ్యం పెరుగుతున్న సందర్భంలో కాచాయిని అవతారం ఆరాధన మరింత విశిష్టత సంతరించుకుంటోందని పండితులు